నమస్కారం. కేవీ న్యూస్ కి స్వాగతం. బీఆర్ఎస్ పార్టీని మమ్మల్ని ఎన్ని తిట్టినా భరిస్తాం, కానీ తెలంగాణ ప్రతిష్ట దెబ్బతినేలా సీఎం రేవంత్ మాట్లాడితే సహించేది లేదని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. రేవంత్ అత్యంత అసమర్థ, దక్షత లేని సీఎం అని నిన్నటి వ్యాఖ్యలతో తేలిపోయిందన్నారు. ఢిల్లీ పార్టీలను నమ్మవద్దని ప్రజలకు కేసీఆర్ చెప్పిన మాటలు నేడు అక్షర సత్యాలయ్యాయని చెప్పారు. పరిపాలన చేతగాని సీఎం కారు కింద పడేశారని కేటీఆర్ విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డి అతని కుటుంబ సభ్యులపై మాజీ మంత్రి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన ఆరోపణలు చేశారు. ఈరోజు తెలంగాణ భవన్లో రాష్ట్ర పరిస్థితులు, సీఎం చేసిన వ్యాఖ్యలపై ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ రాష్ట్రం దివాలా తీసిందని సీఎం రేవంత్ రెడ్డి చెబుతున్నారు. అందాల పోటీలకు 250 కోట్లు పెట్టడానికి డబ్బులు ఉన్నాయి, కానీ రిటైర్ అయిన ఉద్యోగులకు ఇవ్వడానికి డబ్బులు లేవా అని ప్రశ్నించారు. అలాగే ఓ పక్క రాష్ట్రం దివాలా తీస్తుంటే రేవంత్ కుటుంబం మాత్రం 1000 కోట్లు సంపాదిస్తోందని ఆరోపించారు. ఫోర్త్ సిటీలో సీఎం రేవంత్ రెడ్డి ఆయన కుటుంబ సభ్యులు 2000 ఎకరాలు ఎలా కొన్నారని ప్రశ్నించారు. అలాగే సీఎం అన్నదమ్ములు, బామర్ది, కుటుంబ సభ్యులు అందరి ఆదాయం భారీగా పెరిగింది, కానీ రాష్ట్ర ఆదాయం ఎందుకు పెరగలేదని కేటీఆర్ మండిపడ్డారు. రాష్ట్రం దివాలా తీసిందని చెబుతూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలు 200కు పెంచి రాష్ట్ర సంపద పెంచాలని అనుకుంటున్నాడని ఈ సందర్భంగా కేటీఆర్ ఆరోపించారు. అందరికీ నమస్కారం. ఈరోజు నిజానికి నా ఆరోగ్యం పూర్తిగా కుదుట పడకపోయినా మరి మా పెద్దలు, పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారి ఆదేశం మేరకు, ఎందుకంటే మేము వ్యక్తిగతంగా ఎన్ని దూషణలైనా పడతాము, ఎన్ని తిట్లైనా తింటాము, ఎన్ని అవమానాలైనా సహిస్తాం, కానీ గత సంవత్సరంన్నర కాలంగా మమ్మల్ని నోటికొచ్చిన బూతులు మాట్లాడినా, నోటికొచ్చిన పద్ధతిలో దూషించిన, చివరికి మా నాయకుడి చావును కోరుకుంటూ నికృష్టపు రోత మాటలు మాట్లాడినా మేము భరించుకున్నాం, సహించుకున్నాం, కోపాన్ని తమాయించుకున్నాం, పంటి బిగువున బరాయించుకుంటూ వస్తున్నాం. వ్యక్తులుగా మమ్మల్ని అందరినీ, ఇక్కడ కూర్చున్న వాళ్ళందరినీ ఎన్ని తిట్టినా పడతాం. శాసనసభలో కానీ బయట కానీ ఎంత రోత మాటలు మాట్లాడినా పడ్డాము, పడతాం. కానీ 1000 మంది త్యాగాలతో, దశాబ్దాల పోరాటాల ఫలితంగా, అందులో ముఖ్యంగా ఏ రాజకీయ పార్టీ అందులో లేని నాడు, ఆనాడు టీఎన్జీఓలు ఆమోస్ గారి నేతృత్వంలో, ఇంకా అంతకంటే ముందు బుద్ధిజీవుల నేతృత్వంలో రాజకీయ నాయకులు కనీసం ఆనాడు మేలుకోకముందే మేలుకొని విద్యార్థులు, ఉద్యోగ సంఘాల నాయకులు పోరాటానికి శ్రీకారం చుట్టి అల్టిమేట్గా కేసీఆర్ గారి నాయకత్వంలో అమరుల త్యాగాల ఫలితంగా ప్రజల ఆశీర్వాదంతో సాధించిన తెలంగాణ రాష్ట్రాన్ని అవమానించే విధంగా, ఈ రాష్ట్ర భవిష్యత్తుకు ఒక శాపం పెట్టే విధంగా నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడిన దారుణమైన మాటలు ఏవైతున్నాయో అని చూసిన తర్వాత ఆరోగ్యం బాగాలేకపోయినా, ఇంకోటి బాగాలేకపోయినా, ఏదేమైనా సరే ఖచ్చితంగా నువ్వు పోవాల్సిందే, మాట్లాడాల్సిందే. పార్టీ తరఫున పార్టీగా మనం చెప్పాలి, మన వాదన పార్టీగా మనం చెప్పాలి తెలంగాణ ప్రజలకు కొన్ని వాస్తవాలు అని మా అధ్యక్షులు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆదేశం మేరకు ఇవాళ మనందరం ఇక్కడ కూర్చుని ఉన్నాం. నిజంగా నిన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు చూస్తే స్వతంత్ర భారతదేశ చరిత్రలోనే అత్యంత అసమర్థుడు, ఒక చేతగానివాడు, ఒక పనికిరాని, దక్షత లేని పాలకుడు ఇంకొకరు లేరు ఈ దేశంలో అనేది మాత్రం తేలిపోయింది. అట్లాగే ఇంకోటి కూడా తేలిపోయింది. ఏవైతే వీళ్ళు ఒక 420 హామీలతో అభయ హస్తం అనే పేరు మీద ఇచ్చిన మేనిఫెస్టో, అందులో సబ్బండ వర్గాలకు కలిపి 420 హామీలు ఏవైతే ఇచ్చినరో, కాంగ్రెస్ మేనిఫెస్టో ఈ శతాబ్దపు అతిపెద్ద మోసం అనేది కూడా తేలిపోయింది. అట్లాగే కేసీఆర్ గారు చిలుకకు చెప్పినట్టు చెప్పిండ్రు తెలంగాణ సమాజానికి. ఢిల్లీ పార్టీలను నమ్మితే 60 ఏళ్ళు గోసపడ్డం, మళ్ళా మోసపోతే ఢిల్లీ పార్టీల చేతుల్లా మళ్ళా గోసపడతాం, మళ్ళా ఆగమవుతాం అని చిలుకకు చెప్పినట్టు 100 సభలు మాట్లాడితే ప్రతి సభలో తెలంగాణ సమాజానికి ఒక అన్నగా
భూభారతి చట్టం ప్రకారం భూ సర్వే చేసి పూర్తి వివరాలు సేకరించాలని కామారెడ్డి కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ అన్నారు. అటవీ ప్రాంతమా లేక పట్టా భూమా అనే వివరాలు అటవీ శాఖ, రెవెన్యూ అధికారులు సంయుక్తంగా పరిశీలన చేయాలని సూచించారు. చట్ట ప్రకారం భూముల వివరాలు సేకరించి ఎలాంటి సమస్యలు లేనట్లయితే పట్టాలకు సిఫార్సు చేయాలని ఆదేశించారు. కామారెడ్డి జిల్లా లింగంపేట మండలం నల్లమడుగు ముంబాజిపేట గ్రామంలో భూభారతి సర్వే టీంలు క్షేత్రస్థాయిలో చేస్తున్న భూ వివరాలు, పాస్ పుస్తకాలు, దరఖాస్తు చేసుకున్న వివరాలను కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ పరిశీలించారు. భూభారతి చట్టం ప్రకారం సాగు చేస్తున్న భూముల వివరాలు, సర్వే నంబర్, భూ విస్తీర్ణం, సాగు చేస్తున్న రైతుల సంఖ్య తదితర వివరాలు కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. అటవీ ప్రాంతమా లేక పట్టా భూమా అనే వివరాలు అటవీ శాఖ అధికారులు, రెవెన్యూ అధికారులు సంయుక్తంగా పరిశీలన చేయాలని సూచించారు. ఏళ్ల తరబడి సాగు చేస్తున్న భూ వివరాలను సంబంధిత రైతులను అడిగి తెలుసుకున్నారు. చట్టం ప్రకారం భూముల వివరాలు సేకరించి ఎలాంటి సమస్యలు లేనట్లయితే పట్టాలకు సిఫార్సు చేయాలని సూచించారు. అనంతరం లింగంపేట మండలం భవానీపేట వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను కలెక్టర్ సందర్శించి కొనుగోళ్ల వివరాలు, కేంద్రాల వసతుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా యువజన మరియు క్రీడల శాఖ ఆధ్వర్యంలో సమ్మర్ కోచింగ్ క్యాంపులు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఈ రోజు రామరెడ్డిలో ఫుట్బాల్ సమ్మర్ కోచింగ్ క్యాంపును సందర్శించారు. ఈ సమ్మర్ క్యాంపులో 34 మంది బాలబాలికలు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఈ క్యాంపులో 14 సంవత్సరాల లోపు బాలబాలికలు ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకుని జిల్లా, రాష్ట్ర, అంతర్జాతీయ స్థాయికి ఎదగాలని క్రీడా శాఖల అధికారులు సూచించారు. కామారెడ్డి కర్షక్ బిఎడ్ కళాశాలలో తెలంగాణ రచయితల వేదిక 3వ రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించారు. తెలంగాణ పునర్నిర్మాణం కోసం తెరావి చేస్తున్న సేవలను గుర్తు చేసుకున్నారు. 25 ఏళ్ల తెరావి చరిత్రను అచ్చురూపంలోకి తేవాలని, ప్రత్యేక కవితా సంకలనాన్ని వెలువరించుట వంటి తీర్మానాలు చేశారు. కామారెడ్డి పట్టణంలో సోమవారం సాయంత్రం కొన్ని సెకండ్ల పాటు భూమి కంపించింది. పట్టణంలోని సిరిసిల్ల రోడ్, అశోక్ నగర్ కాలనీ, మున్సిపాలిటీ పరిధిలోని టేక్రియాల్, దేవున్పల్లిలో భూమి కంపించింది. అదేవిధంగా పట్టణంలోని ఇందిరానగర్, రాజీవ్ నగర్, జేపీఎన్ రోడ్ ప్రాంతాల్లో 5 సెకండ్ల పాటు భూమి కంపించిందని ప్రజలు తెలిపారు. అదేవిధంగా మాచారెడ్డి మండలం సోమారంపేట గ్రామంలో స్వల్ప భూకంపం సంభవించినట్లు గ్రామస్తులు తెలిపారు. భూమి కంపించే ముందు భారీ శబ్దాలు రావడంతో ఒక్కసారిగా ఇళ్లలో ఉన్న జనాలు బయటకు పరుగులు తీశారు. ఏం జరుగుతుందోనని అర్థం కాక ఆశ్చర్యానికి గురయ్యారు. ఈరోజు సాయంత్రం 6:49 ప్రాంతంలో ఆఫీస్ నుంచి వచ్చి ఇంట్లో కూర్చోగా భూమి కంపించినట్టుగా అనిపించింది. 15 సెకండ్ల పాటు భూమి కంపించింది. ఏ విధంగానైతే రోడ్ రోలర్ ఇంటి పక్క నుంచి పోతుంటే భూమి ఎంత వైబ్రేట్ అవుతుందో ఆ విధంగా అనిపించింది. వెంటనే మా యొక్క కుటుంబ సభ్యులను అలర్ట్ చేసి, మా యొక్క పిల్లల్ని అందరూ అలర్ట్ చేసి వెంబటే ఇంట్లో నుంచి బయటకు రావడం జరిగింది. అదేవిధంగా కాలనీలోని మిగతా యొక్క ప్రజలను కూడా అలర్ట్ చేయడం జరిగింది.
అలాగే కామారెడ్డిలో ఉన్న వేరే మా బంధువులకు కూడా ఫోన్ చేస్తే వాళ్ళకు కూడా అలాగే అనిపించిందని చెప్పి తెలియజేశారు. సిరిసిల్లలో కూడా మా యొక్క బంధువుల ఇళ్ళకి ఫోన్ చేస్తే అక్కడ కూడా వాళ్ళకు భూమి కంపించినట్టుగా తెలిసింది. మరి స్థానిక విద్యుత్ శాఖలో నేను పనిచేస్తాను, అక్కడ మా ఆఫీసర్లను అడిగితే కూడా వాళ్ళకు కూడా భూమి కంపించినటువంటి ఫీలింగ్ ఏర్పడిందని చెప్పి తెలియజేశారు. ఉత్తర తెలంగాణలోని పలు జిల్లాల్లో భూమి కంపించింది. నిన్న సాయంత్రం సమయంలో కామారెడ్డి జిల్లాలోని పలు ప్రాంతాలలో భూమిలో ప్రకంపనలు జరిగాయి. సుమారు 2 నుంచి 5 సెకండ్ల పాటు భూమి కంపించింది. దీంతో జిల్లా ప్రజలు ఆందోళనకు గురయ్యారు. కాగా భూకంపన లేఖినిపై తీవ్రత 3.8గా నమోదైంది. తెలంగాణ రచయితల వేదిక రాష్ట్ర 3వ కార్యవర్గ సమావేశం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కర్షక్ బీడీ కళాశాలలో రాష్ట్ర అధ్యక్షుడు కొండి మల్లారెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తెరావి కృషిని ప్రశంసిస్తూనే ప్రత్యేక రాష్ట్రంలో తెలంగాణ పునర్నిర్మాణం కోసం తెరావి చేస్తున్న సేవను గుర్తు చేసుకున్నారు. తెలంగాణ భాష, సాహిత్యం, సంస్కృతి, చరిత్రల పునర్నిర్మాణం కోసం తెరావి నిరంతరం పాటుపడుతూనే ఉన్నదని వక్తలు అన్నారు. సమకాలీనమైన సమస్యల సాధన కోసం తెలంగాణ రచయితలు సంఘటితంగా కలం కలుపుతూ భావస్వారూప్యం కలిగిన సంస్థలతో కలిసి నడుస్తున్నదని తెలిపారు. తెలంగాణ రచయితల వేదిక ఆవిర్భవించి 20 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా అక్టోబర్ మాసంలో రజతోత్సవాలు నిర్వహించాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా 25 ఏళ్ల తెలంగాణ రచయితల వేదిక చరిత్రను అచ్చరూపంలోకి తీసుకురావాలని ప్రత్యేక కవితా సంకలనాన్ని వెలువరించుకోవాలని నిర్మాణం చేశారు. ఈ కార్యక్రమానికి కర్షక్ బీడీ కళాశాల ప్రిన్సిపల్ రషీద్ ఆతిథ్యం ఇచ్చారు. ఈ సమావేశంలో తెరావి రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ ఉదారి నారాయణ, నగులూరి శేఖర్, సూరారం శంకర్, రాష్ట్ర కోశాధికారి పెంచల రంగన్న, రాష్ట్ర కార్యదర్శులు గఫూర్ శిక్ష తదితరులు పాల్గొన్నారు. కొండి మల్లారెడ్డి, తెలంగాణ రచయితల వేదిక రాష్ట్ర అధ్యక్షుడు. తెలంగాణ రచయితల వేదిక రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఇవాళ కామారెడ్డిలోని కర్షక్ బీడీ కళాశాలలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర సాధన ధ్యేయంగా ఏర్పాటు చేయబడినటువంటి సంస్థ ఇప్పటికీ 2001లో ప్రారంభమై ఇప్పటికీ 25 సంవత్సరాలు పూర్తి చేస్తుంది. ఈ 25 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా రజతోత్సవాలు నిర్వహించుకునే కార్యక్రమాల్లో భాగంగా ఈ కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. తెరవే నిర్వహిస్తున్నటువంటి అనేక కార్యక్రమాలను సమీక్షించుకొని భవిష్యత్ కార్యాచరణ రూపొందించుకోవడానికి వాళ్ళ ఈ సమావేశం తోడ్పడుతుందని మేము భావిస్తూ ఉన్నాం. తెలంగాణ రచయితల వేదిక నిరంతరం ప్రజల పక్షాన నిలబడేటువంటి సంస్థ. అనేక సామాజిక అంశాలు, ప్రజలకు సంబంధించినటువంటి అనేక అంశాల పట్ల నిలబెట్టేటువంటి సంస్థ తెలంగాణ రచయితల వేదిక. ఉద్యమానికి ముందు, ఉద్యమం తర్వాత కూడా ప్రజల పక్షాన నిలబడి పనిచేస్తున్నటువంటి తెరవే వాళ్ళ భవిష్యత్ కార్యాచరణను రూపొందించుకొని రజతోత్సవాలు చేసుకోవడానికి ముందుకు వెళ్తున్నాం. ఇందులో తెలంగాణ రచయితల వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఇవాళ తెలంగాణ రచయితల వేదిక తరఫున ఏర్పాటు చేసుకున్నటువంటి రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో కొన్ని తీర్మానాలు చేసినాము. ప్రస్తుత వర్తమాన పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ఈ తీర్మానాలు చేయడం జరిగింది. మొదటగా తెలుగు భాషకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని వ్యతిరేకిస్తూ డిగ్రీ స్థాయి వరకు కూడా ప్రథమ భాషగా తెలుగును అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాము. ఇది ఒక తీర్మానం. అట్లాగే ఈ ఆపరేషన్ కగ ఏదైతే ఆదివాసీల మీద ఎక్కిపెట్టి ఉన్నటువంటి విధ్వంసక సూత్రం ఉందో దాన్ని నిలిపివేయాలని, ఆదివాసుల హక్కులను పరిరక్షించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాము తెలంగాణ రచయితల వేదిక తరఫున. అట్లాగే వడగండ్ల వానాలు వచ్చి ఈ తెలంగాణ రాష్ట్రం అంతటా కూడా చాలామంది రైతులు బాధలు పడుతూ ఉన్నారు. ఆ వడగండ్ల వానలో నష్టపోయినటువంటి రైతులందరికీ కూడా ప్రభుత్వం సాయం చేసి ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నాము. వనరుల విధ్వంసం యథేచ్ఛగా కొనసాగుతూ ఉన్నది. ఆ వనరుల విధ్వంసం ఇప్పుడు ప్రకటనలు. లైఫ్ హాస్పిటల్ కామారెడ్డి. కామారెడ్డిలో 50 పడకల ISO సర్టిఫైడ్ గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్ కామారెడ్డి. ఆరోగ్యశ్రీ, EHS మరియు అన్ని రకాల నగదు రహిత హెల్త్ ఇన్సూరెన్సులు గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్. ఆరోగ్యశ్రీ కార్డు లేదా తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి ఆరోగ్యశ్రీ మరియు ఆయుష్మాన్ భారత్ ద్వారా ఆపరేషన్లు ఉచితంగా చేయబడును. కామారెడ్డిలో కార్పొరేట్ స్థాయి ఖరీదైన వైద్యాన్ని ప్రతి పేద మధ్యతరగతి వారికి అతి తక్కువ ఖర్చుతో వైద్యం చేయబడును. నిజామాబాద్, హైదరాబాద్ వెళ్లవలసిన అవసరం లేకుండా అనుభవజ్ఞులైన వైద్య బృందంచే క్లిష్టమైన ఎముకల ఆపరేషన్లు, ఆర్థోస్కోపిక్, కీహోల్ సర్జరీలు, జాయింట్ రీప్లేస్మెంట్, మోకాళ్ల మార్పిడి, వెన్నుపూస ఆపరేషన్లు మరియు 4 గంటలు అత్యవసర వైద్య సేవలు అందించబడును. మా సదుపాయాలు: అత్యాధునిక ఆపరేషన్ థియేటర్, లామినార్ OT, ICU, ఎక్స్రే, ఫిజియోథెరపీ, డెక్సా స్కాన్, ఫార్మసీ సౌకర్యాలు కలవు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఫీజు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి లైఫ్ హాస్పిటల్. తెలంగాణలో మొట్టమొదటి
తొలిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్. ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. నరాల బలహీనతలు, తలనొప్పి, ఫిట్స్, పళ్లు బిగపట్టడం, భయం, గుండెదడ, డిప్రెషన్, ఒంటరితనం, మంత్రాలు చేతబడి చేశారని అనుమానపడటం, వ్యతిరేకమైన ఆలోచనలు, తన గూర్చి మాట్లాడుకుంటున్నారని, చంపడానికి వస్తున్నారని భ్రమపడటం, ముట్టిందే ముట్టటం, కడిగిందే కడగటం, సెక్స్ లో బలహీనత, శీఘ్రస్ఖలనం, హస్తప్రయోగం, సెక్స్ లో తీవ్ర అసంతృప్తి, భార్యాభర్తల మధ్య అనుమానాలు, పిల్లల అల్లరి, అతికోపం, మతిమరుపు, చదువులో వెనుకబాటుతనం, ఆల్కహాల్, సిగరెట్, గుట్కా, గుల్ ఫారం బానిసైన వారికి స్పెషల్ ట్రీట్మెంట్. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి, నిజామాబాద్. ఫోన్ 08462255189. కామారెడ్డిలో శ్రీ మండలేశ్వర స్వామి ప్రతిష్టాపన వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఇందులో భాగంగా వేద పండితుల ఆధ్వర్యంలో గణపతి పూజ, పుణ్యవచనం, రుద్రాభిషేకం, శివపాతుల కళ్యాణం కన్నపడలా జరిపించారు. అందంగా అలంకరించిన బోనాలతో మహిళలు భారీ శోభయాత్ర నిర్వహించారు. ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని రజక సంఘం ఆధ్వర్యంలో శ్రీ మండలేశ్వర స్వామి ఆలయ విగ్రహ ప్రతిష్టాపన వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఇందులో భాగంగా వేద పండితుల మంత్రోచ్చరణ మధ్య గణపతి పూజ, పుణ్యవచనం, గౌరీ పూజ, రుద్రహోమం, శివపార్వతుల కళ్యాణం కళ్ళపడలా జరిపించారు. అందంగా అలంకరించిన బోనాలతో డీజే చెప్పుల మధ్య మహిళలు శోభయాత్ర నిర్వహించారు. గంజ్ నుండి ప్రారంభమైన బోనాల శోభయాత్ర మండలేశ్వర స్వామి ఆలయం వరకు కొనసాగింది. భారీ సంఖ్యలో పాల్గొన్న భక్తులు బోనాలు నివేదించి మొక్కులు చెల్లించుకున్నారు. కార్మిక చట్టాల స్థానంలో కేంద్ర ప్రభుత్వం రూపొందించిన 4 లేబర్ కోడ్లను తక్షణం రద్దు చేయాలని కార్మిక సంఘాల నాయకులు అన్నారు. దేశ ప్రయోజనాలకు వ్యతిరేకమైన ప్రైవేటీకరణ విధానాలు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. కనీస వేతనం, 8 గంటల పని విధానం తదితర డిమాండ్లతో మే 20న దేశవ్యాప్తంగా నిర్వహించే కార్మిక సమ్మెను విజయవంతం చేయాలని కోరారు. దేశవ్యాప్తంగా మే 20న జరిగే సార్వత్రిక సమ్మెలో పాల్గొంటున్నట్లు వామపక్ష కార్మిక సంఘాల నాయకులు కామారెడ్డి మున్సిపల్ కమిషనర్ రాజేందర్ రెడ్డికి నోటీసు అందజేశారు. సందర్భంగా ఏటీయూసీ నాయకులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కార్మిక చట్టాలు రద్దు చేసి 4 లేబర్ కోడ్లను పార్లమెంట్లో చట్టాలుగా చేసిందని చెప్పారు. ఈ లేబర్ కోడ్లు అమల్లోకి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ లేబర్ కోడ్లతో కార్మికుల 8 గంటల పనిదినం, పీఎఫ్, ఈఎస్ఐ బోనస్, ఉద్యోగ భద్రత, కనీస వేతనాలు, యూనియన్ పెట్టుకునే హక్కు, సమ్మె చేసే హక్కుల్లో అనేక మార్పులు వచ్చి కార్మిక హక్కులు హరించబడతాయని విమర్శించారు. బీజేపీ కార్పొరేట్ మతోన్మాద విధాన వ్యతిరేకంగా కార్మికులు సమ్మెలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. పిలుపు సక్సెస్ కావాలని కోరుతూ మా మున్సిపల్ కార్మిక ఐక్యచరణ కమిటీ ఆధ్వర్యంలో కూడా ఈరోజు కమిషనర్ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. దీంట్లో డిమాండ్స్ ఏమున్నాయంటే 102 సంవత్సరాల నుంచి పోరాడి సాధించుకున్నటువంటి కార్మికుల హక్కులను రద్దు చేస్తూ 44 కార్మిక చట్టాలలో 29 కార్మిక చట్టాలు రద్దు చేసి 4 కోడులు తెచ్చి కార్మికుల హక్కులను హరిస్తున్న కేంద్ర ప్రభుత్వ కార్మిక ప్రజా రైతు వ్యతిరేక విధానాల్లో 47 కోట్ల మందికి నష్టం కలుగుతున్న సందర్భంలో ఇప్పటికే 27 సార్లు సమ్మెను చేసి కోడ్లు అమలవుతుంది. అందులో భాగంగా దేశవ్యాప్తంగా మే 20న సార్వత్రిక సమ్మెను చేస్తున్నాము. కావున 25/2025 జరుగు ఒక రోజు దేశవ్యాప్త సమ్మెలో పాల్గొనేందుకు సహకరించాలని మా రాష్ట్ర కమిటీ తీర్మానం చేసిందని, అలాగే 25/2025న జరిగిన ఒకరోజు సమ్మెను శాంతియుతంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు అవకాశం లేకుండా పాల్గొనడానికి 20వ తారీఖు నాడు సమ్మె చేయడానికి ముందస్తు నోటీసు ఇస్తున్నాం. డిమాండ్స్ ఏంటంటే కార్మిక హక్కులను హరించే 4 లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలి.
మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికుల వేతనాన్ని పర్మనెంట్ చేసే లోపల 26,000 రూపాయలు ఇవ్వాలి. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారము సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి. రాష్ట్రంలో అన్ని మున్సిపాలిటీలలో ఏరియాస్ కానీ బకాయిలు కానీ ఏవి ఉన్నాయో అవన్నింటిని వెంటనే చెల్లించాలి. రాష్ట్రంలో వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతం సెలవు. నమస్కారం.